వాళ్ళు ఎవరంటే రైతు అని చెప్పి రెండవ వ్యక్తి చేసేవాళ్ళు. ఏమన్నా చూడండి, ఒకప్పుడు మిలిటరీలో పోవాలంటే ఏమన్నా మిలిటరీలో పోతే ఏడుస్తాడు, ఇక వాళ్ళు అదే పోయినట్టు చచ్చిపోయినట్టు ఏడుస్తాడు. నేను నా కళ్ళలో చూసిన చిన్నప్పుడు మిలిటరీలో పోతే వాడు మిలిటరీలో పోయినట్టు అని చెప్పేసి. ఎందుకు అంటే ఏ క్షణంలో ఏ పుట్టిన క్షణం ఊళ్ళలో కోసం తెలియని పరిస్థితి. భారత మాత ముందుపడలేగా ఈ దేశ రక్షణలో భాగంగా ప్రతి క్షణం అని నిత్యం కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి వాడు సైనికుడు అని జయించబడాలి. అందుకని అంత గొప్ప కీర్తించబడేటువంటి ఆ రైతుకు సంబంధించిన కోఆపరేటివ్ సెక్టర్. మనం ఇవాళ రకరకాల సంపదలు వచ్చినాయి, మిడిమిడి జ్ఞానం వచ్చింది, కానీ మా చరిత్రలో మీరు చూసిన కథలు చూసింది ఏంటంటే రైతులు అల్లుకొని రైతులు నమ్ముకొని వ్యవస్థ జీవిస్తుంది. ఎందుకంటే కుండలు చేసే వాళ్ళకు పైసలు ఇవ్వరు, కుండలు చేసే వాళ్ళకు కూడా పంపిస్తుండే, పండిస్తుండే, చవరం చేసే వాళ్ళు కూడా పండిస్తుండే. నాకు కళ్ళారు చూసిన వరి కుప్ప కాడకు వచ్చి కుప్పలు కొట్టి బంతలు కొట్టి మనం వడ్లన్నీ పొదలు చేసి నక్కబెట్టి దానికి మొత్తం పొత్తు పోసి ఇలా ఇంటికి తీసుకుపోవడానికి అందరూ వచ్చేది. నేను భాష నన్ను వేరే వాళ్ళు కిందపడినా కానీ తెగనాదుగా అని చెప్పి మాట్లాడుతుండే. సాగరానికి ఏమి వేయాలి, మంగళానికి ఏమి వేయాలి, కుమ్మరానికి ఏమి వేయాలి, వడ్లానికి ఏమి వేయాలి, కమ్మరి అందరికి ఇచ్చిందట. రైతు అనేవాడు అందరికి పంచి తన నిలువ ధాన్యాన్ని తీసుకుపోయి బతికేవాడు రైతు. సెక్టర్ ఇది, ఇది వ్యాపారపరమైన సెక్టర్ కాదు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ములుగనీయ సొసైటీ, ఒక గట్టు సొసైటీ, ఒక కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి కర్ణాటక డైరీ, ఇవాళ మనం గుజరాత్లో ఉన్నటువంటి వ్యవస్థలు కావచ్చు, ఇవాళ ఇలా రాసిన మహారాష్ట్ర మొత్తం వ్యవసాయ రంగాన్ని ధైర్యమిచ్చి నడిపే సంస్థ కోఆపరేటివ్ సెక్టర్ మాత్రమే. షుగర్ ఎక్స్పోర్ట్ లో నంబర్ 1 దేశం అంటే భారతదేశం, అందులో నంబర్ 1 స్టేట్ అంటే మహారాష్ట్ర. ఆ షుగర్ ఉత్పత్తిలో 40-45% ఇలా కోఆపరేటివ్ సెక్టర్లో వినిపిస్తుందంటే కోఆపరేటివ్ సెక్టర్ వ్యవస్థ ఎంత కొత్తగా అర్థం కాదు. అందుకని మొదలు చెప్పినట్టుగా కాన్సెప్ట్ తప్పు కాదు, కాన్సెప్ట్ తప్పు కాదు, కానీ చేసే వాళ్ళకి ఆ కమిట్మెంట్ లేకపోతే అది కఠినమైపోతుంది. అనుమానం బాధలు ఉంటుంది. ఎక్కడన్నా అక్కడో ఇక్కడో గొప్పగా ఎదిగి భావించాలనేటువంటి ప్రయత్నంలో పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు అనుమాన పడతలే ఉంటారు. ఈయన ఏం చెప్తాడో ఏం చేస్తాడైనా అంతిమంగా అభివృద్ధి జరుగుతుందని అని పెట్టేది తప్ప ఏం చేయదు. ఎంత కష్టములు నేను ఇప్పటికీ చూపిస్తా. అన్ని రంగాల్లో ఇప్పటికి కూడా ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బట్ట కట్టాలంటే ఇలా ఇప్పటికి కూడా ఇలా ఎంత సాఫ్ట్వేర్ రంగం చెప్తున్నారు, హార్డ్వేర్ రంగం చెప్తున్నారు, మీకు తెలుసు. ఇలా చాలా మంది మనం ఒకనాడు చదువు కేవలం మొదటి